హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే గల ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మన ఛానల్‌లో అయితే ఈరోజు. ఫస్ట్‌గా అయితే స్టవ్ ఆన్ చేసుకొనేసి ఒక పాన్ అయితే పెట్టుకునేయండి. పాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ తీసుకొనేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం సైజ్‌లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొనేసి ఒక 2 మినిట్స్ పాటు వేపుకోండి. సేమ్ అదే విధంగా టొమాటోస్‌ని కూడా వేసుకొనేసి మీడియం సైజ్‌లో కట్ చేసుకోవాలి అవి కూడా. కట్ చేసుకొనేసి ఒక 2 మినిట్స్ పాటు వేపుకున్న తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే బాగా మగ్గిపోయాయి టొమాటోస్ ఇంకా ఆనియన్స్. అవి కొద్దిసేపు చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్‌లోకైతే తీసేసుకుందాము. మిక్సీ జార్‌లోకి దాంతో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నేనిక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అది మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ ఎగ్స్ నేను ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్నాను. ఎగ్స్ బాగా బాయిల్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకునేయండి. ఇప్పుడు అదే పాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొనేసి పసుపు, కారం, ఇంకా కొద్దిగా ఉప్పైతే యేసుకొనేసి ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌కి ఇక్కడ చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకునేసి, అందులోకి వేసేసుకునేసి బాగా ఒక 2 మినిట్స్ పాటు వేపుకుందాము ఎగ్స్ అన్నీ గూడా. మసాలా అంతా బాగా ఎగ్స్‌కి అయితే బాగా పట్టాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. చూస్తున్నారు గదా! ఇక్కడ బ్రౌన్ కలర్‌లోకొచ్చేంత వరకు నేను వేపుకున్నాను ఎగ్స్‌ని. బ్రౌన్ కలర్‌లోకొచ్చేంత వరకు ఎగ్స్ వేపుకొనేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని సైడ్ పెట్టుకునేయండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొనేసి ఒక కడాయి అయితే పెట్టుకోండి బిర్యానీ కోసము. అందులో 200 ఎంఎల్ ఆఫ్ ఆయిల్‌నైతే వేసుకుందాము పాన్ హీట్ ఎక్కిన తర్వాత. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌నైతే వేసుకుందాం అందులోకి. ఆనియన్స్ అన్నీ గూడా బ్రౌన్ కలర్‌లోకొచ్చేంత వరకు వేపుకుందామండి. మీలో ఎప్పటి వరకు ఎంతమంది ఎగ్ బిర్యానీ చేసుకొని తిన్నారో కామెంట్ జేయండి. ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్‌లోకొచ్చేసిన తర్వాత కొన్ని తీసి నేను పక్కకు పెట్టుకునేస్తున్నాను. లాస్ట్‌లో అయితే బిర్యానీ మీద గార్నిష్ చేసుకోవడానికి. ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఇదంతా కూడా మనము వేసేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకునేసి ఒక 2 మినిట్స్ పాటు ఆగిన తర్వాత అందులోకి 4-5 పచ్చిమిర్చి చీలికలుగా చేసేసుకున్నాను నేను. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి మనము ఆనియన్స్‌తో పాటు గూడా వేసేసుకోవచ్చు. కాకపోతే మనం మసాలా వేసుకున్న తర్వాత వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. యాలకులు, బిర్యానీ ఆకు అలాంటివి. ఇప్పుడు అదంతా కూడా బాగా వేగేంత వరకు వేపుకుందాము. చూస్తున్నారు గదా! ఇప్పుడు బాగా మసాలా అంతా వేగిపోయిన తర్వాత అందులోకి ఒక కప్ ఆఫ్ కర్డ్ అయితే తీసుకుంటున్నాను పెరుగు. పెరుగంతా కూడా బాగా వేగేంత వరకు మనము వేపుకుందాము. అందులోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కారము, ఇంకా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేసుకునేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా మనము హై ఫ్లేమ్ మీదనే వేపుకుందామండి. హై ఫ్లేమ్ మీద బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు నేను బియ్యాన్నయితే వేసుకుంటున్నాను. వాటర్ అంతా పక్కకు తీసేసి ఓన్లీ బియ్యాన్నే నేను వేసుకుంటున్నానిక్కడ. బియ్యం అంతా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు బియ్యం మొత్తాన్ని గూడా మనం వేసుకున్న మసాలాతో పాటు బాగా మిక్స్ చేసుకోండి. మసాలా అంతా రైస్‌కి బాగా పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు బాగా మనము మిక్స్ చేసుకుందాం ఇక్కడ. చూస్తున్నారు గదా! ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నాను ఎసురు కోసము. ఒక కప్ ఆఫ్ రైస్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్‌నైతే తీసుకోవాలి. ఒకసారి సాల్ట్‌నైతే చెక్ చేసుకోండి. నాకు సాల్ట్ సరిపోలేదు. సో, కొద్దిగా సాల్ట్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకునేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. తర్వాత మూత తీసి మధ్య మధ్యలో అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసుకునేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు అయితే ఉడకనియాలి. ఎక్కువ సార్లు గూడా కలపకూడదు. రైస్ అంతా చెదిరిపోతుంది. మరి టేస్ట్ ఉండదు తర్వాత. సో, ఇప్పుడు చూస్తున్నారు గదా! రైస్ మొత్తం ఒక 90% ఉడికిపోయింది అన్న టైంలో మనం కొత్తిమీర, ఇంకా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌నైతే వేసేసుకుందాము అందులోకి. ఇప్పుడు మనం ముందుగానే మసాలా పెట్టి బాయిల్ చేసుకున్న ఎగ్స్‌నైతే కూడా పెట్టేసుకుందాం అందులోకి. ఇక్కడ మీరు నెయ్యి యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నెయ్యి యాడ్ చేయట్లేదు. ఇక్కడ నేను కలర్ వాటర్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా టోటల్‌గా ఆప్షనల్ అండి. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు సిమ్‌లో పెట్టేసుకొనేసి దమ్ చేసేసుకున్నామంటే వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు గదా! ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకునేయొచ్చో ఇంట్లోనే. మాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ఫాలో అయిపోయి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.